హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్‌మెంట్ వ్లాగ్ అనమాట. ఇది యాక్చువల్‌గా డిసెంబర్‌లో జరిగింది. ఈలోపు నేను దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎడిటింగ్ చేసి దానికి ఇంత లేట్ అయింది అప్‌లోడ్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్‌గా ఈ దీపిక గారు ఉన్నారు కదా! మొత్తం మా ఫ్యామిలీలో చాలా వరకు ఈవెంట్స్ ఈవిడే అన్నమాట. చాలా అంటే చాలా బాగా మేకఓవర్ చేస్తారనమాట. మీకు కనుక రాజమండ్రి ఇంకా దగ్గరలో ఉంటే గనక దీపిక గారినైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా మేకఓవర్ చేస్తారు. వెడ్డింగ్స్‌కి అలాగే ఎనీ ఈవెంట్స్‌కి చేస్తారు. ఈ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది కదండీ! అంతా ఆలివ్ సెలెక్షనే అనమాట. ఎక్కడెక్కడ తీసుకుంటుందో కానీ మంచి మంచి ఫ్రాక్స్ అయితే మాత్రం అంతా ఆలివ్ దగ్గరే ఉంటాయి. నేను తన కలెక్షన్ చూశాను. అంతా రెడీ అయిపోయాక లాస్ట్‌లో నెయిల్స్ అనేది ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకోవడం మర్చిపోయిందనమాట. అప్పటికప్పుడు హడావుడిగా అడుగుతుంది. నెయిల్స్ మర్చిపోయాను పెట్టండి అని చెప్పి. చాలా మంచివి తీసుకుంది అసల. ఎక్కడ తీసుకుందో కూడా నేను అడగలేదు అప్పట్లో. ఫైనల్‌గా అయితే మొత్తం లుక్ అంతా అయిపోయాక లాస్ట్‌లో మేము స్టార్ట్ అయ్యాక చూపిస్తాను. నిజంగా ఆసమ్ చాలా బాగా రెడీ అయ్యింది తను. నేను నిజంగానే ఎప్పుడు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే నేను పెట్టుకోలేదు ఇప్పటి వరకు. బట్ ఆ రోజు హడావిడిలో నేను, సోనీ అయితే మాత్రం ట్రై చేస్తున్నాము. ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి. అక్కడ ఆల్రెడీ ఒక ఫెవిక్విక్ లాంటిది ఒక గ్లూ అయితే ఇచ్చారు. అది దానికి ఎంటర్ చేసి దీనికి పెడుతున్నాం అనమాట. నిజంగానే అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను అసలు నా ఫ్రెండ్స్ ఎవరితోని నేను ఇంతగా టైం స్పెండ్ చేయడం అంత బాండింగ్ నాకు నిజంగా లేదు. నేను వాళ్ళ మ్యారేజెస్కి వెళ్ళలేదు, వాళ్ళ ఎంగేజ్మెంట్స్ కానీ. బట్ ఈ బెస్ట్ ఫ్రెండ్ని నిజంగా ఇది లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నా రిలేటివ్ కూడా అవ్వబోతుంది. నాకు తోటికోడలు అవుతుందన్నమాట. నా బెస్ట్ ఫ్రెండే. అనుకోకుండా అలా జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఇదంతా ముందే తెలుసుకుని చేశామేమో అని. బట్ ఇదంతా గాడ్స్ గ్రేస్ అనమాట. అప్పటికే ఫోటోషూట్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఫస్టే ఆలివ్, నేను, సోనీ అలాగే వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతున్నాము వెన్యూ దగ్గరికి. తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారనమాట. ఒక 1 అవర్ ముందు వెళ్ళిపోయాము. నిజంగానే ఆ ప్లేస్ నిజంగా చాలా బాగుందండి. ప్రకృతి వేదిక మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మన ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది కదా రాజమండ్రిలో, అక్కడ. అంటే కొంతమూరు మన కేశవ హాస్పిటల్ దగ్గర అనమాట. వెళ్ళగానే అసలు ఆలివ్ కంటి నిండా నీళ్ళు పెట్టేసుకుంది. ఎందుకంటే ఇంకా డెకరేషన్ అవ్వలేదు, సెట్టింగ్ అవ్వలేదు, ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి అందరికీ కాల్స్ చేసి కళ్ళల్లో నీళ్ళు అలా స్టార్ట్ అవుతుంటే లేదు అంతా బాగా అయిపోతుంది, మంచి ప్లేస్ అంతా మంచిగా సెట్ చేసుకున్నావు, లాస్ట్ మినిట్లో నువ్వు అసలు ఏడవకు, అంతా సెట్ చేస్తారు కదా, అంతా జరుగుతుంది అని చెప్పి కొంచెం దానికి ధైర్యం అయితే చెప్పాను నేను. చెప్పి లోపు నువ్వు మంచి ఫోటోషూట్లు తీసుకో, అందరూ వచ్చేసరికి అంతా అయిపోతుంది అని చెప్పాను. అది ఇంక అలాగే అనుకుని ఇంకెళ్ళింది. తర్వాత ఫస్ట్ మా చెల్లి, మా అమ్మమ్మ అయితే వచ్చారనమాట ఆ ప్లేస్కి. నేనైతే ఆఫ్టర్నూనే వచ్చాను. తర్వాత ఒక్కొక్కరు దిగారనమాట అక్కడికి. ఎంతమంది ఉన్నా నా కొడుకు ఇంకా రాలేదని చెప్పి నేను ఎత్తుక్కుంటున్నాను అనమాట. మా అబ్బాయి ఎప్పుడొస్తాడు అని చెప్పేసి. నాకు నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చిందండి. ఇదంతా ఆలివ్ సెలెక్షన్ అనమాట. ఆలివ్ అలాగే మా బావగారు ఇద్దరు కలిసి చూసుకున్న వెన్యూ ఇది. నిజంగానే చాలా ఆసమ్ అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇలా ఫోటోషూట్ తీస్తుంటే నేను కొంచెం క్లిప్స్ అయితే తీసాను అనమాట ముందుగానే. వాళ్ళ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అసలు చెప్పలేము అంత నీట్గా వచ్చింది. నిజంగానే ఒక ఫోటోషూట్ పెట్టుకుని తర్వాత ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఇలా తీసుకుంటారు కదా, కానీ నాకు ఇక్కడే నచ్చేసాయి ఫొటోస్ అయితే మాత్రం. ఇంకా అక్కడ వెనకాల సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఫోటోషూట్ అవుతుంది, వీడియోస్ అవిను. తర్వాత నేనైతే మిన్ను ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా రాలేదు. నాకు ఇంకొక మైనస్ ఏంటంటే ఆ రోజు అందరూ పేర్స్గా ఉంటే నేను ఒక్కరిదాన్ని అసలు ఒక బ్యాచిలర్‌లా తిరుగుతున్నా అనమాట. ఎందుకంటే అజయ్ గారు రాలేదు బెహ్రా నుంచి. ఆ టైంకి ఆయన ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. ఇలా కపుల్స్ అందరినీ చూసినప్పుడు నాకు ఖచ్చితంగా ఆయన గుర్తొస్తారు నాకు. ఈ పిల్ల చూసావా ఎన్నిసార్లు తిరుగుతుందో అని నవ్వుకుంటున్నాను అనమాట. అందుకే రికార్డ్ చేశాను నేను ఇది. ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయి టైం అయితే వచ్చేసింది. మొత్తం అందరూ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాని. ఒక్కొక్కరు ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. ఫస్ట్ మొత్తం అత్తయ్య గారి సైడ్ అంతా ఏమేమి తీసుకొచ్చారు ఆలివ్ కోసం అని చెప్పేసి ఒక్కొక్కటి చూపిస్తున్నారు.
ఫ్రూట్స్, ఫ్లవర్స్, డ్రెస్, అలాగే ఆర్నమెంట్స్, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అన్నీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారనమాట ఆ రోజు. నేనైతే ఇంకా మా అబ్బాయి రాలేదని చెప్పి మా అబ్బాయి కోసమే వెయిట్ చేస్తున్నాను. హీరో అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. ఎంతసేపు వాడితో కలిసి ఉన్నా వాడు నాకు ఒక్క క్షణం కళ్ళ ముందు లేకపోతే నేను ఆలోచిస్తాను అసలు ఆడి గురించి. ఏంటి ఇంత లేట్ అని చెప్పి. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ మిన్ను లేకపోతే నేను నిజంగా చాలా మిస్ అవుతాను. కొంచెం వాడే నాకు అజయ్ గారు లేకపోయినా నేను ఉండే అంతలా చేయడం, బెంగ లేకుండా చేయడం మొత్తం మిన్ను వల్లే. ఆలివ్ కూడా మిన్ను అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే వచ్చి మధ్యలో పలకరించి వెళ్తుంది. ఇంకా కొద్దిసేపట్లో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూర్చుంటున్నారనమాట. నాకైతే నిజంగానే ఒక మెమరబుల్ ఈవెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ లైఫ్ అంతా నాతో ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. ఈలోపు మిన్ను నేనైతే ఒక చిన్న షార్ట్స్ అయితే తీసుకుంటున్నాం వీడియోస్. మా చెల్లి అలాగే అదంతా కూడా మా ఫ్యామిలీ అనమాట. మా మమ్మీ, మా అమ్మమ్మ మొత్తం అందరూ కలిసి ఒక చోట కూర్చున్నాము. కానీ అజయ్ గారిని అయితే మిస్ అవుతా కంపల్సరీ. ఎందుకంటే ఆయన నా లైఫ్ టైం పార్ట్నర్ కాబట్టి ఆయన లేకపోతే నేను ఖచ్చితంగా మిస్ అవుతాను. తర్వాత మా ఆడబడుచు ఉంది కదా తల్లి, తనైతే మొత్తం అన్నీ కలెక్షన్, మొత్తం సెలెక్షన్ అంతా తనదే. ఆలివ్కి ఇచ్చేవన్నీ కూడా అవన్నీ అయితే పెడుతున్నారు ఒక్కొక్కరు తీసుకొచ్చి. హడావుడిగా ఉంది అసలు. ఆ ఈవెంట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 22 నుంచి 24 ఇలాగూ రాయబడి ఉన్నది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. ఎంగేజ్మెంట్ జరుగుతూనే ఉంది. ఈలోపు మాకు టీస్, కాఫీస్ అయితే వచ్చేసాయి. మీరు చూసారు కదా, ఇది మన అందరికీ తెలిసివి ఎడిబుల్ కప్స్ అనమాట. వేఫర్ లాగా ఉంటుంది. మనం కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం కదా, ఇంచుమించు టేస్ట్ అలానే ఉన్నాయి. సో అందరం అయితే తీసుకున్నాము. చాలామంది తినలేదు, నేను అదైతే అబ్జర్వ్ చేశాను. సగం తిని పక్కన పెట్టేశారు. నేనైతే కంప్లీట్ చేశాను, ఎందుకంటే నాకు ఆలివ్ ఆల్రెడీ చెప్పింది. సో నాకైతే ఈ థాట్ చాలా నచ్చింది. ఆలివ్ అన్నీ కూడా చాలా స్పెషల్గా సెలెక్ట్ చేస్తుంది, అన్నీ కూడా. ఇక్కడ కూడా అంతే, ఎందుకంటే ఎనీథింగ్ కొంచెం స్పెషల్గా చేద్దామని అనుకున్నది. మా మావి గారు అయితే ఖచ్చితంగా తింటున్నారు. నేనైతే అది చూసాను, ఇది రికార్డ్ చేశాను. కాఫీ అయిపోయిన తర్వాత అది ఎడిబుల్ కప్ అని చెప్పాక ఆయన అయితే అది తింటున్నారు. అలాగే కొంతమంది తీసుకున్నారు అది. నేను అదైతే అవి కొన్ని అబ్జర్వ్ చేశాను, బట్ రికార్డ్ అయితే చేయలేకపోయాను. ఇంకా అక్కడ జరుగుతుంది, మెసేజ్ చెప్తున్నారు పాస్టర్ గారు. ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా తర్వాత కంటిన్యూ అవుతుంది. ఒకసారి చూసేయండి. మీరు ఏమైనా గిఫ్ట్స్ తెచ్చారా? మరి తెస్తే మీరు కూడా వస్తే బాగుంటుంది. అయితే మన చాక్లెట్స్ అంటే మళ్ళీ పెళ్ళి గుర్తుపట్టలే మేము. పట్టుకోవాలమ్మా ఇప్పుడు, అది పట్టుకొని నువ్వే పెట్టాలి, అది స్వయంగా అలా సైడ్ పెట్టింది. శామ్ పట్టుకో.
ఇంకా ఫైనల్గా భోజనాల దగ్గరికి వచ్చేసరికి మనకి స్టార్టర్స్ అయితే ఉన్నాయి. చికెన్వి 2, ప్రాన్ ఒకటి అలా ఏవో ఉన్నాయన్నమాట. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే మా బుడ్డోడు ఆల్రెడీ ఏడుస్తూ ఉన్నాడనమాట. సో వాడికి ఆకలేసిందని నేను ఫాస్ట్గా ఫుడ్ అయితే పెట్టించుకుంటున్నాను. అదైతే ప్రాన్ బిర్యానీ, ప్రాన్ ఏదో బీబీక్యూ స్టైల్లో చేశారు. నిజంగానే చాలా బాగుంది, చాలా డెలిషియస్గా ఉంది ఫుడ్ అయితే. లైన్గా ఒకటొకటి ఉంది. నాకు నాన్ అయితే మాత్రం చాలా నచ్చింది అన్నిటికన్నా. బిర్యానీ వీటన్నిటికన్నా ఒక సైడ్ అయితే నాన్, పన్నీర్ బటర్ మసాలా అయితే ఒక సైడ్. నేనైతే నానే తిన్నాను ఆ రోజు. మా వాడు కూడా నానే తిన్నాడు. అందరూ వేసుకుంటున్నారనమాట. అసలు ఫుడ్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేనే వచ్చి ఫస్ట్ ఇదైతే వీడియో తీస్తున్నాను, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి. మా అబ్బాయి అయితే అన్నిట్లకి ఉంటాడు, కానీ ఆకలికి అయితే అస్సలు ఉండలేను అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు ఫుడ్ తినేటప్పుడు. ఫైనల్గా లాస్ట్లో ఐస్ క్రీమ్ నిజంగా ఎంత బాగుందంటే చాలా, నాకైతే ప్రాణం లేచి వచ్చింది. అప్పుడు దాకా లేని ఎనర్జీ అంతా వచ్చింది ఐస్ క్రీమ్ తినేటప్పుడు. మా ఆవిడకి కూడా జలుబు, బట్ ఓకే అని చెప్పేసి ఇంక నేను కూడా ఐస్ క్రీమ్ పెట్టాను. నేను ఫస్ట్లో చూపించాల్సింది లాస్ట్లో చూపిస్తున్నాను అని అనుకోకండి, నేను ఎందుకంటే దాని లాస్ట్లోనే చూశాను అనమాట. ఇంకా అంతా అయిపోయింది. ఫైనల్గా వెళ్ళి తనని పలకరించి వెళ్ళిపోదామని వెళ్తున్నాను. యాక్చువల్గా ఉండాల్సిందే, నాకు నెక్స్ట్ డే మార్నింగే డ్యూటీ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ నేను ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి నేను ఇంకా తనకి సెండ్ ఆఫ్ చెప్పేసి నేను వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళాను. అప్పటికి ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది. నేను మిస్ అయ్యాను అనమాట, బట్ అదంతా వీడియోస్ ఉంటుంది కదా, అలా నేను చూసి కవర్ చేసుకుంటానులే అని చెప్పాను. ఇంకా నేను, మా చెల్లి, మా మమ్మీ అయితే వెళ్తున్నాము. మిన్ను కూడా, మా మిన్నుగాడు అయితే ఒక రోజ్ తీసుకున్నాడు ఆ పిల్లడి ఆలివ్కి ఇవ్వడానికి. ఇచ్చేసి మళ్ళీ వెంటనే నాది రోజ్ అని తెచ్చేసుకున్నాడు. అది అసలు కామెడీ. నాకు ఫైనల్గా నాకు నవ్వొచ్చింది. ఎందుకు ఇచ్చాడో ఎందుకు తీసుకున్నాడో వాడికే తెలీదు. అంతేనండి ఈ బ్లాగ్. ఈ ఫ్యామిలీ పిక్తో అయితే మేము ఇంకా బాయ్ చెప్పేసి కేక్ కొంచెం తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.